Namastu.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కమ్మ నాయకులను రాజులుగా మార్చింది ఆ ప్రాంతం. అప్పటిదాకా వివిధ ప్రాంతాలకు గవర్నర్లుగా, సైన్యాధ్యక్షులుగా ఉన్న కమ్మవారిని స్వతంత్ర పాలకులుగా నిలబెట్టింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కమ్మ నాయకులు మహమ్మదీయుల దండయాత్రలను ధీటుగా ఎదుర్కొని నిలబడడానికి సజీవ సాక్ష్యం గండికోట. దాదాపుగా 300 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు పెమ్మసాని నాయకులు. గండికోట నుంచే తమిళనాడులోని మధురై, ఆ తర్వాత శ్రీలంకలోని కాండీ ప్రాంతాలకు చేరుకుని అక్కడ కూడా రాజ్యాలను స్థాపించారు. అంటే గండికోట నుంచి మొదలైన పెమ్మసాని రాజుల ప్రస్థానం దేశ విదేశాలకు విస్తరించిందన్నమాట. పెమ్మసాని కమ్మనాయకులు 300 సంవత్సరాల పాటు గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. 1565లో తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తరువాత స్వతంత్రంగా కొంతకాలం గండికోట సీమను పాలించారు. 1652లో జరిగిన గండికోట యుద్ధంతో వీరి రాజ్యం పతనమైంది. వీరి పూర్వీకులు కమ్మనాడులోని బెల్లంకొండకు చెందిన ముసునూర్ల గోత్రీకులు. 1369లో ఓరుగల్లు సామ్రాజ్య పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరు విజయనగర సామ్రాజ్యానికి తరలిపోయారు. రాయలవారి ఏలుబడిలో మరింత బలపడి సైన్యంలో చేరారు. సైన్యాధిపతులుగా పనిచేశారు. ఎన్నో యుద్ధాల్లో వారికి అండదండగా నిలిచారు. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత కూడా 3 శతాబ్దాల పాటు దక్షిణ భారతదేశాన్ని, హిందూ మతాన్ని రక్షించారు. మహమ్మదీయుల దండయాత్రలను ఎదుర్కొని నిలబడ్డారు. పెమ్మసాని నాయకుల వంశానికి మూలపురుషుడు వెంకటపతి నాయుడు. ఈయన విజయనగర రాజైన బుక్కరాయల దగ్గర సేనాధిపతిగా సేవలందించారు. ఇతని తర్వాత ఇదే వంశానికి చెందిన కుమారతిమ్మనాయుడు బుక్కరాయునికి పలు యుద్ధాల్లో తోడ్పాటునందించారు. కుమారతిమ్మ కాలంలోనే జమ్మలమడుగు, వజ్రకరూరు, కమలాపురం, తాడిపత్రి, పామిడిలలో కోటలు నిర్మించబడ్డాయి. ఇప్పటికీ ఎంతో గొప్పగా కీర్తించబడుతున్న పెమ్మసాని వంశానికి అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది తిమ్మనాయుడే. 1420 నుంచి 1448 మధ్య విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ప్రౌఢదేవరాయల వద్ద సేనాధిపతిగా పనిచేసిన తిమ్మనాయుడు గుల్బర్గా యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడారు. అహ్మద్ షాను ఓడించి రాయలవారి మనస్సు గెలుచుకున్నారు. దీంతో ప్రౌఢదేవరాయలు తిమ్మనాయుడికి యాడికి పరగణాను బహుమతిగా ఇచ్చారు. తిమ్మనాయుడు క్రమంగా గుత్తి, గండికోటలను కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నారు. గండికోటను శత్రు దుర్భేద్యముగు కోటగా తీర్చిదిద్దారు. తిమ్మనాయుడి ప్రభావం కృష్ణానది నుండి అనంతపురం వరకు వ్యాపించింది. ఇతని సంవత్సర ఆదాయం 25 లక్షలు కాగా 9 లక్షలు విజయనగర రాజుకు కప్పంగా చెల్లించేవారు. తిమ్మనాయుడి కాలంలో నాణెములు వీరభద్రుని బొమ్మతో ముద్రించేవారు. ప్రజారంజకంగా పరిపాలించి పలు దేవాలయాలు, చెరువులు, ఆరామాలు నిర్మించారు. ఇతని తరువాత కొడుకు వీరతిమ్మనాయుడు రాజ్యాధికారం చేపట్టారు. వీరతిమ్మనాయుడిని ప్రౌఢరాయలు పావురాళ్ల మీద కొలువుంచగా పావురాళ్ల తిమ్మనాయుడని పేరొచ్చింది. వీరతిమ్మనాయుడు తన తల్లి పేరుతో తాడిపత్రికి 2 మైళ్ల దూరంలో వెంకటాంపల్లి అనే గ్రామాన్ని నిర్మించారు. ఇతను శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి 40 ఏళ్ల వయసువాడయుండొచ్చని పలు శాసనాల్లో ప్రస్తావించారు. వీరతిమ్మనాయుడికి చెన్నప్ప అనే కుమారుడున్నారు. చెన్నప్పకు రామలింగ, పెద్దతిమ్మ అను 2 కొడుకులు. వీరిలో రామలింగ నాయుడు మహాయోధునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. రామలింగ గండికోటను 1509 నుంచి 1530 వరకు పాలించారు. ఇతని వద్ద మహాయోధులకు 80,000 మంది సైనికులు ఉండేవారట. శ్రీకృష్ణదేవరాయలకు సామంతునిగా, యుద్ధ సమయంలో ముఖ్య సేనాధిపతిగా వ్యవహరించి గుల్బర్గా, గోల్కొండ, అహమ్మదునగరు సేనలపై ఒకేసారి విజయం సాధించి కృష్ణదేవరాయనికి విశ్వాసపాత్రుడయ్యారు రామలింగ నాయుడు. రాయచూర్ యుద్ధంలో పరాక్రముడై విజృంభించి అహమ్మదు షా సుల్తానును తరిమికొట్టారు. ఈయన పరాక్రమం చూసి శ్రీకృష్ణదేవరాయలు ముగ్ధుడయ్యాడని ఎన్నో రచనల్లో ప్రస్తావించారు. ఇక రామలింగ నాయుడి తమ్ముడు పెద్దతిమ్మనాయుడు కూడా మహాయోధుడే. ఇతడు దస్తూర్ ఖాన్ అనే సేనాధిపతిని వధించి రాయలవారి అభిమానమునకు పాత్రుడయ్యారు. ఇక పెద్దతిమ్మనాయుడి తర్వాత మరో చెప్పుకోదగ్గ పెమ్మసాని కమ్మరాజు బంగారు తిమ్మ. ఈయన గండికోటతో పాటు విజయనగర సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడారు. 1529లో శ్రీకృష్ణదేవరాయలు మరణించడంతో ఆయన అల్లుడు రామరాయలు సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆ సమయంలో బహమనీ సుల్తాన్ ప్రోద్బలంతో సలకము తిమ్మరాజు విజయనగరంపై దండెత్తారు. రామరాయలు గండికోటకు పారిపోయిరాగా బంగారు తిమ్మ అతనికి ఆశ్రయమిచ్చి తిమ్మరాజుపై యుద్ధం చేశారు. కోమలి వద్ద జరిగిన పోరులో సలకము రాజుని సంహరించి బహమనీ సైన్యమును తరిమికొట్టి రామరాయులను మళ్లీ విజయనగర సింహాసనంపై కూర్చోబెట్టారు. ఈ ఉదంతం పెమ్మసాని వారి స్వామి భక్తికి, విశ్వాసానికి, విజయనగర సామ్రాజ్య రక్షణా తత్పరతకు తార్కాణం. తల్లికోట యుద్ధం తరువాత విజయనగర రాజ్యం పెనుగొండకు తరలిపోయింది.
ఈ సమయంలో శ్రీరంగరాయలు వెంకటపతి రాయలకు అండగా పెదవీరా నాయుడు, ఆ తరువాత బొజ్జతిమ్మా నాయుడు, వెంకటగిరి నాయుడు బీజాపూర్ గోల్కొండ సైన్యాలతో తలపడుతూ రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఇక గండికోట చివరి పాలకుడు చినతిమ్మ నాయుడు. ఇతని మంత్రి పొదలి లింగన్న ప్రోద్బలంతో గోల్కొండ నవాబు వద్ద సైన్యముతో మీర్ జుమ్లాను గండికోటపై యుద్ధానికి పంపించారు. 1652లో జరిగిన ఈ యుద్ధం గండికోట చరిత్రను మార్చేసింది. మీర్ జుమ్లా ఎంతటి భీకర యుద్ధం చేసినా కోటను మాత్రం వశం చేసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో చినతిమ్మ నాయుడితో బేరసారాలాడారు. మాయమాటలతో ఆయనను ఏమార్చారు. గండికోట అప్పగించినచో గుత్తి దుర్గమునకు అధిపతిని చేస్తానని జుమ్లా బేరసారాలు జరిపాడు. దానికి తిమ్మనాయుడు అంగీకరించలేదు. చివరికి మీర్ జుమ్లా లింగన్నకు లంచమిచ్చి చినతిమ్మనాయునిపై విషప్రయోగం చేయించారు. కుట్రలతో గండికోటను ఆక్రమించాడు. చినతిమ్మనాయుడి కొడుకు పిన్నయ్య నాయుడిని అతడి బంధువులు రక్షించి మైసూరు తీసుకువెళ్లారు. మిగిలిన 64 ఇంటి పేర్ల గండికోట కమ్మ వంశాల వారు గంపలలో ఆభరణాలు, విలువైన వస్తువులు పెట్టుకుని గుంటూరు, కార్వేటి, రాజపురము, మధుర, తిరునల్వేలి, రామనాథపురములకు తరలి వెళ్లారు. అందుకే వీరందరికీ గంపకమ్మవారని, గండికోట కమ్మవారని పేర్లొచ్చాయని చరిత్ర చెబుతోంది. వీరిలో కొందరు పెమ్మసాని నాయకులు మధురను పాలిస్తున్న విశ్వనాథ నాయకుని వద్ద, తంజావూరి నాయకుల వద్ద సేనానులుగా చేరారు. పెద్దవీరప్ప నాయుడు, రుద్రప్ప నాయుడు తదితరులు సింహళదేశ యుద్ధాల్లో మధుర నాయకులకు విజయాలు సాధించిపెట్టి కురువికులం, నాయకర్పట్టి మొదలైన జమీందారీలు పొంది పాలన సాగించారు. గండికోట గురించి మీ వద్ద ఎలాంటి వివరాలున్నా మాకు అందించండి. కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మేమందించే అద్భుతమైన స్టోరీలను వీక్షించండి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.